ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజునోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో శ్రీమతి అన్నా కొణిదెల గారికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఇక ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆమెకు సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో శ్రీవారికి మొక్కు చెల్లించుకునేందుకు ఆమె తిరుమలకు వచ్చారు. ఇక అన్నా లెజునోవాకు ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించారు. ఆదివారం సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి తిరుమలకు వచ్చారు. టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్పై సంతకం చేశారు. ఆమె వరాహస్వామిని దర్శించుకున్నారు. తర్వాత శ్రీవారికి మొక్కుగా తన తలనీలాలు సమర్పించారు. అక్కడి నుంచి నేరుగా సాంప్రదాయాన్ని పాటిస్తూ భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. తిరుమల చేరుకున్న సమయం నుంచి ప్రతి అడుగులోనూ అన్నా లెజునోవా టీటీడీ సాంప్రదాయాలు పూర్తిగా అనుసరించారు. దేవుడికి హారతి కూడా ఇచ్చారు. కొబ్బరికాయ కొట్టి మొక్కు తీర్చుకున్నారు. సింగపూర్లో తమ కుమారుడు గాయపడి కోలుకోవడంతో తిరుమలకు వచ్చి మొక్కు తీర్చుకోవాలని అన్నా లెజునోవా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక తన కుమారుడికి ట్రీట్మెంట్ పూర్తి కావడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నెల 8న సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కాలికి చేతులకు గాయాలయ్యాయి. ఆయన సింగపూర్కు వెళ్ళిన విషయం కూడా తెలిసిందే. అక్కడ కేకే మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో మార్క్ శంకర్కి వైద్యం అందించారు. దాదాపు 3 రోజుల పాటు అక్కడే ట్రీట్మెంట్ తీసుకున్నాడు మార్క్ శంకర్. ఇక ప్రధాని మోడీ పవన్తో ఫోన్లో కూడా మాట్లాడారు. ఈ ఘటన గురించి తెలుసుకోవడంతో పాటు సింగపూర్లోని భారత హై కమిషనర్తో మాట్లాడారు. మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పవన్ వెల్లడించారు. తన కుమారుడి క్షేమాన్ని ఆకాంక్షించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. క్లిష్ట సమయంలో సందేశాలు ప్రార్థనలు ఎంతో ధైర్యం ఇచ్చాయన్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ చేరుకున్నారు. ఇక మార్క్ శంకర్ బాగుండడంతో ఇటు అన్నా లెజునోవా కూడా తిరుమల వచ్చి స్వామిని దర్శించుకొని తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోపక్క మార్క్ శంకర్కి ఇలా ప్రమాదం జరిగిందని తెలియడంతో జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున ఇటు మసీదుల్లోనూ అటు దేవాలయాల్లోనూ చర్చిల్లో కూడా ప్రార్థనలు పూజలు చేయడం జరిగింది. చాలా చోట్ల అభిషేకాలు కూడా చేశారు. ఆంజనేయ స్వామి ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున పూజలు కూడా చేయడం జరిగింది. ఆ అబ్బాయి కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున పూజలు కూడా చేశారు.